పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా 2 గాయపడ్డారు. 3 ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. పెషావర్లోని పారామిలిటరీ బలగాల ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడులు చేయడంతో వరుస పేలుళ్లు సంభవించినట్లు పాక్ అధికారులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున పెషావర్లోని ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయం గేట్ వద్ద ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అనంతరం మరో 2 ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా భద్రతా బలగాలు వారిని హతమార్చాయి. ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో 3 భద్రతా సిబ్బంది మరణించారు. 2 గాయపడ్డారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. బాంబు దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో లాక్డౌన్ విధించినట్లు తెలిపారు. భద్రతా బలగాలు, స్క్వాడ్ బృందాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ పారామిలిటరీ బలగాల ప్రధాన కార్యాలయం ఉంది. ఆర్మీ కంటోన్మెంట్కు సమీపంలోనే ఇది ఉంది. దాడులకు సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్ర సంస్థ ఇంతవరకు ప్రకటన చేయలేదు.